హాయ్ టు ఆల్ అండి. కేరళలోని తిరువనంతపురంలోని పరశురామస్వామి క్షేత్రానికి అయితే వచ్చానండి. ఈ క్షేత్రం వచ్చేసి కర్మన నది ఒడ్డున ఉన్నదండి. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. దాదాపు 2000 సంవత్సరం కాలం నాటి చరిత్ర గలది. క్రీస్తు శకం 12-13 శతాబ్దం కాలం నాటిది. ఇక్కడ మెయిన్గా పిండ ప్రదానం చేస్తుంటారండి. టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఉంటుందండి. దీని పిండ ప్రదానం చేయాలనుకుంటే మనం మొదటిగా టికెట్ అయితే తీసుకోవాలండి. దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ అయితే దర్శనం చేసుకోవచ్చు అండి. ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో 6వ అవతారం పరశురామ స్వామి యొక్క అవతారం అండి. ఈ హిస్టరీలోకి వెళ్తే పరశురాముడు భగవాన్ మహావిష్ణు అవతారంలో ఒకరు. ఆయన తన కాలంలో అన్యాయం చేసే క్షత్రియులను అనేకసార్లు సంహరించాడు. తర్వాత పాప విమోచన కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన తన కత్తిని సముద్రంలోకి విసిరాడు. అప్పుడు సముద్ర దేవుడు ఆయన భక్తిని చూసి సంతోషించి పరశురాముడు కత్తి వేసిన స్థలం వరకు సముద్రం వెనక్కి తగ్గిపోతుంది. అలా సముద్రం వెనక్కి తగ్గి బయటపడిన భూమినే కేరళ అని అంటారండి. అందుకే కేరళను పరశురామ క్షేత్రం లేదా పరశురామ సృష్టి అని కూడా పిలుస్తారు. ఇది ఆయన తపస్సు శక్తి, దేవుని వరప్రసాదం వల్ల భూమి బయటపడిందనే సంకేతం అండి. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారండి. పురాణాల్లోకి వెళ్తే పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి ప్రతిరోజు తపస్సుతో పవిత్రమైన జలాన్ని తీసుకొచ్చేది. ఒకరోజు ఆమె మనసు కాసేపు ఓ రాజు మీద మోజు పడింది. ఆ చిన్న మనసు వ్యతిరేకత కూడా మహర్షి జమదగ్నికి తెలిసిపోయింది. ఆయనకు కోపం వచ్చి తన కుమారుల్ని పరీక్షించాడు. జమదగ్ని తన పెద్ద కొడుకులను మీ తల్లిని హతమార్చండి అని ఆజ్ఞాపించాడు. వారు తిరస్కరించారు. చివరగా చిన్న కొడుకు పరశురాముని పిలిచి అదే ఆజ్ఞ ఇచ్చాడు. పరశురాముడు గురువు తండ్రి ఆజ్ఞకు లోబడడం కర్తవ్యం అని భావించి తన తల్లిని ఖడ్గంతో హతమార్చాడు. పరశురాముడు తన తల్లిని హతమార్చిన తర్వాత పాప విమోచన కోసం ఇక్కడ బలితర్పణం చేసినట్లుగా చెబుతారు. అదే అండి పిండ ప్రదానము. తర్వాత ఏం జరిగిందంటే జమదగ్ని మహర్షి పరశురాముని విధేయతతో సంతోషించి అతనికి ఒక వరం ఇచ్చాడండి. పరశురాముడు ఆ వరాన్ని ఉపయోగించి తన తల్లిని తిరిగి ప్రాణాలతో లేపాడు. అలాగే తన అన్నదమ్ములను కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఈ కథలో బోధన ఏంటంటే పాపం జరిగిన పశ్చాత్తాపం, క్షమాపణ, పునర్జన్మం అనేది హిందూ తత్వంలో ప్రాధాన్యం కలిగిన అంశాలండి. దశావతార లార్డ్ విష్ణు అండి. ఒక్కొక్క పోస్ట్ అయితే చూడండి. ఇది బుద్ధ అవతారం అండి. ఇది పరశురామ స్వామి అవతారం అండి. రాముని అవతారం అండి. తర్వాత శ్రీకృష్ణుని అవతారం అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్